హలో అండి, వెల్కమ్ టు రాయల్ ఇంటీరియర్స్. ఇదైతే మనం హరివిల్లు టౌన్షిప్ లో చేసాం. ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే రాధాకృష్ణ స్టాచ్యూ అయితే పెట్టుకున్నారు అనమాట మేడం వాళ్ళు. అండ్ మనం ఎంటర్ అయితే చూడొచ్చు. ఇది మొత్తం మనం ప్లైవుడ్ లో చేసింది అయితే కాదు, టోటల్ గా యూపీవీసీతో చేసాం అనమాట. అండ్ ఇక్కడైతే ప్రొఫైల్ గ్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. నేను రెగ్యులర్ గా చెప్తా ఉంటాను, స్క్రూస్ ఊడిపోతాయని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. బట్ మనకు అట్లాంటి ప్రాబ్లం అయితే లేదండి, ఎందుకంటే గ్లాస్ అనేది చాలా వెయిట్ ఉంటుంది. ఇంత పెద్ద గ్లాస్ చూడొచ్చు మీరు. అండ్ వీటికైతే టీవీకి సింపుల్ గా ఇట్లా మనం ఫ్లిప్ చేసుకునే ఒక డోర్ ఇచ్చాం అండ్ డ్రా కూడా ఇచ్చాం అనమాట. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజర్సే. అండ్ ఇక్కడ ఆర్చ్ అయితే సింపుల్ గా ఇలా డిజైన్ అయితే ఇచ్చాము. అండ్ ప్రొఫైల్ లైటింగ్ చూడొచ్చు. ఈ లైటింగ్ వల్ల చాలా లుక్ అయితే వచ్చింది మనకు హౌస్ కి. సింపుల్ గా డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇది క్రాకరీ యూనిట్. ముందైతే సిమెంట్ షెల్ఫ్స్ అన్ని వేసుకున్నారు మేడం వాళ్ళు, అందుకనేసి చాలా సింపుల్ గా అయిపోయింది. వీళ్ళకి కూడా వర్క్ కూడా చాలా తొందరగా అయిపోయింది. కాస్ట్ కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అయింది. ఈ ఆర్చ్ అయితే ఇలా సింపుల్ గా ఫ్లూటెడ్ ప్యానల్ తో ఒక చిన్న ఇదైతే ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్ చూడొచ్చు. ఇక్కడైతే మనం చూడొచ్చు, ఇది ప్యానల్ ఇది ప్లైవుడ్ అయితే కాదు, చాలా ఎంత గట్టిగా ఉందైతే చూడండి. నేను పట్టి దీన్ని ఎంత లాగినా కూడా రాదు, పోదు, ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. బికాస్ దిస్ ఇస్ యూపీవీసీ. మనకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఫైర్ ప్రూఫ్ ఉంటుంది, టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది. బేసిక్ గా టర్మైట్స్ అనేది కిచెన్ లోనే ఎక్కువ తొందరగా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. మనకి యూపీవీసీలో అయితే అట్లాంటి కంప్లైంట్స్ అనేది రాదు, ఎందుకంటే మనం రెగ్యులర్ గా ఇలా బాస్కెట్స్ అవి వాడినప్పుడు ఇక్కడ ఇదైతే అవుతా ఉంటాయి అనమాట. అంటే పాడైతా ఉంటాయి, డెకోలో మిగిలిపోవడము, లేదంటే బబుల్స్ రావడము, స్టక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదైతే మొత్తం మీరు చూడొచ్చు, ప్రొఫైల్ లైట్ తో ఎంత మంచిగా వచ్చిందో. చాలా ఎక్స్ట్రాడినరీ లుక్ అయితే వచ్చింది. అండ్ మనం పూజ అయితే చాలా సింపుల్ గా అయితే ఇచ్చామండి. దీని మీద ఒక చిన్న పాలిగ్రానైట్ అయితే ప్రొవైడ్ చేసాం, 2 డ్రాస్ ఇచ్చాము. ఇటు సైడ్ అయితే ఒక చిన్న డోర్ అయితే పెట్టాం అనమాట. ఎందుకంటే ఏదైనా లాంగ్ బాటిల్స్ ఉంటాయి కదా, దీపం నూనె అట్లాంటివి, అవి ఉన్నప్పుడు మనకు ఆ సైజ్ సరిపోతాయి అనేసి. అండ్ ఇక్కడైతే ఒక విక్కర్ బాస్కెట్స్ అయితే ప్రొవైడ్ చేసాము. ఈ పిల్లర్ అయితే ఎలా కవర్ చేయాలని చాలా ఆలోచించాం, బట్ మొత్తానికి అయితే పాలిగ్రానైట్ తో నీట్ గా కవర్ చేసాము. ఇది చూడొచ్చు, డిజైన్ కూడా 3D డిజైన్ అయితే ఇచ్చామన్నమాట. ఈ కార్నర్స్ లో వెళ్ళేటప్పుడు షార్ప్ గా ఉండకుండా గోల్డ్ బీడింగ్ అనేది ప్రొవైడ్ చేసాము.